వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కందా నువ్వు చేరంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు గుండె బావి తోడుకుందమా ఇడు దాహం తీర్చుకుందమా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి ఏంటే ఇది తాజ్ మహల్ చేరుకుందమా లవ్ గజల్ పాడుకుందమా చంద్రమండల వీధుల్లో చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా నమస్తే సార్, నమస్తే. రావయ్యా ఇన్స్పెక్టర్, రా. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నా. దేనికి సార్? ఇన్స్పెక్టర్, ఎవడు అడుగడుగునా నా వ్యాపారానికి అడ్డుపడుతున్నాడు? ఎవడు సార్ వాడు? ఎవడు? టైగర్ అంట. వాడిని తీసుకువెళ్ళి మీ స్టేషన్లో వేసి 4 తగిలించండి. సార్, ఈ శంకర్ గౌడ్ పవర్ ఏమిటో వాడికి తెలిసి వస్తుంది. సార్, వాడిని పట్టుకొని స్టేషన్లో పెట్టే బాధ్యత నేను చూసుకుంటా. మీ వ్యాపారం మీరు చేసుకోండి. చూడు చరణ్,
ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ శంకర్ గౌడ్ ఇంటి ముందు కుక్కల్లా కాపలా కాస్తారు. అలాంటిది ఆ విషయం మర్చిపోయి వాడు తెగ రెచ్చిపోతున్నాడు. నా చేతిలో చచ్చిపోతాడని చెప్పు. ఒరే శంకర్ గౌడ్, మరొక్కసారి పోలీసుల్ని కుక్క అంటే ఈ నాలుక చీల్చేస్తా. ఈ దేశం కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నా పోలీసులంటే అంత చులకనా? ఒక్కసారి గన్మే లేకుండా బయట బజార్లో తిరుగు, అప్పుడు తెలుస్తుంది ఈ పోలీసుల రక్షణ విలువేంటో. చరణ్, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఇన్స్పెక్టర్వి, నేను ఈ స్టేట్ ని గడగడలాడిస్తున్నా శంకర్ గౌడ్ని. నేను ఒక్క ఫోన్ కాల్ కొట్టానంటే నిన్ను ఏ శ్రీకాకుళానికో లేక ఆదిలాబాద్ అడవులకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ సంగతి గుర్తు పెట్టుకో. ఒరే శంకర్ గౌడ్, అయితే 5 సంవత్సరాలు పదవిలో ఉండే నీకే అంతుంటే 32 సంవత్సరాలు డ్యూటీని, నా వృత్తిని దైవంగా భావించే నాకెంత ఉండాలి? చరణ్, హద్దులు మీరు మాట్లాడుతున్నావు. నాతో చేతులు కలుపు. నిన్ను ఈ సిటీకి డిఎస్పీని చేస్తాను. నీవు నా మనిషి అని ముద్ర పడితే ఈ సిటీలో నీకు తిరిగే ఉండదు. ఒరే గోండాగాలతో చేతులు కలిపే అంత నీతి పరుడు కాదు ఈ చరణ్. నీతి ఆయుధంగా, ఊపిరి నా ప్రాణంగా పోరాటం చేస్తున్న వాడిని గుర్తు పెట్టుకో శంకర్ గౌడ్. చరణ్, నీ నీతి నీకు కూడి పెట్టదు. నీ న్యాయం నిన్ను అందాలం ఎక్కించదు. నీవు అనుకున్నట్లు జరగడానికి ఇది రామరాజ్యం కాదురా, రౌడీ రాజ్యం. శంకర్ గౌడ్ రాజ్యం అని ఒరే, అన్నీ తెలిసిన నేను ప్రమాణం చేసి ఈ వృత్తిలో అడుగు పెట్టాను. అయినా నీలాంటి రాక్షసులు అడుగడుగున అడ్డు తగులుతారని నాకు బాగా తెలుసు. అయినా నీతో మాటలు అనవసరం, మర్యాదగా బుద్ధిగా బ్రతుకో. నీవు నీ తమ్ముడు ప్రకాష్ గాడు చేసే ఆగడాలను ఆపమని హెచ్చరించడానికి వచ్చాను. ఈ శంకర్ గౌడ్ తో సవాలు చేసినటువంటి మగాడు మనగాడు ఇప్పటి వరకు